హాయ్ అండి. ఇలాంటి సొరకాయ కూర మీరెప్పుడైనా తిన్నారో లేదో నాకు కామెంట్ చేయండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్యాన్‌లో ఆయిల్ వేసి పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూనుల వరకు నువ్వులు, అలానే పెద్ద వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ నువ్వులు అలానే వెల్లుల్లి అరోమా కూరకి చాలా టేస్ట్‌నిస్తాయండి. అలానే చిన్నగా కట్ చేసిన ఈ సొరకాయ ముక్కలను కూడా వేసి ఆయిల్‌లో కాస్త వేగిన తర్వాత దీంట్లో మనము త్వరగా మగ్గిపోవడానికి కాస్త పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుందాము. సొరకాయ మంచిగా ఆయిల్‌లో మగ్గిన తర్వాత దీంట్లో టేస్ట్‌కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసేసుకొని, కొబ్బరిని గ్రైండ్ చేసి, అలానే కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసుకొని, ఈ పాలల్లో ఈ సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికేలాగా స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని ఉంచుకుందాము. ఈ కొబ్బరి, పాలు, నువ్వులు, వెల్లుల్లి ఈ సొరకాయకి మంచిగా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ తీసేసి వేడి వేడి అన్నంలో వేసి తినండి. అద్దిరిపోతుంది. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్